విదేశాల్లో సంపాదించిన డబ్బు ఇప్పుడు స్వదేశంలోనే బంగారం అవుతుంది. అవును, స్వదేశానికి తిరిగి వస్తున్న ప్రవాస భారతీయులు ఇప్పుడు పెట్టుబడుల విషయంలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. బ్యాంక్ డిపాజిట్లకు గుడ్ బై చెప్పి రియల్ ఎస్టేట్కి హాయ్ చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు ఎన్ఆర్ఐల ఫేవరెట్స్గా మారాయి. రూపాయి బలహీనత, ఇండియన్ మార్కెట్ బలం, ఈ రెండు కలిసి పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. విదేశాల నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్న ప్రవాస భారతీయుల పెట్టుబడి ధోరణుల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆధారపడిన ఎన్ఆర్ఐలు ఇప్పుడు దీర్ఘకాల లాభాలను దృష్టిలో పెట్టుకుని విభిన్న రంగాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యంగా స్థిరాస్తి రంగం ఎన్ఆర్ఐల మొదటి ఎంపికగా మారింది. తాజా సర్వే ప్రకారం సుమారు 60% మంది ఎన్ఆర్ఐలు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం మెరుగైన మౌలిక వసతులు, ఐటీ రంగ అభివృద్ధి, తక్కువ ధరల్లో మంచి ప్రాపర్టీలు లభించడం వంటి కారణాలతో అగ్రస్థానంలో నిలిచింది. రూపాయి విలువ తగ్గడం కూడా ఎన్ఆర్ఐల పెట్టుబడులకు అనుకూలంగా మారింది. విదేశీ కరెన్సీతో పోలిస్తే భారతీయ ఆస్తులు తక్కువ ఖర్చుతో లభించడం వారికి మంచి అవకాశంగా కనిపిస్తోంది. అలాగే కోవిడ్ తరువాత ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పుంజుకోవడం కూడా ఈ ట్రెండ్కు బలమిచ్చింది. అయితే కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే కాదు, ఎన్ఆర్ఐలు ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్లు, గోల్డ్, స్టార్టప్లలో కూడా పెట్టుబడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువ ఎన్ఆర్ఐలు స్టార్టప్, టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. మరి నిపుణులేమంటున్నారు? పెట్టుబడులు పెట్టేటప్పుడు రిస్క్ డైవర్సిఫికేషన్ చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. అంటే మొత్తం డబ్బును ఒకే రంగంలో కాకుండా రియల్ ఎస్టేట్ తో పాటు ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్లు, బంగారం వంటి విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ఉత్తమమని చెబుతున్నారు. ముఖ్యంగా స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్న ఎన్ఆర్ఐలు తమ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకోవాలి. నివాసం, రెంటల్ ఇన్కమ్, రిటైర్మెంట్ భద్రత వంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలి. మొత్తానికి ఎన్ఆర్ఐలు ఇప్పుడు కేవలం సేవింగ్స్ మాత్రమే కాదు, స్మార్ట్ ఇన్వెస్టింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. సరైన ప్రణాళికతో పెట్టుబడులు పెడితే స్వదేశంలోనే బలమైన ఆర్థిక భవిష్యత్తును నిర్మించుకోవచ్చు.